హాయ్ అండి, నమస్తే. నా పేరు సంధ్య. ఇట్స్ మీ శాండీ రీనా యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ మునగాకుతో అండి. మునగాకు మన బాడీలో 300 హెల్త్ ఇష్యూస్కి మెడిసిన్లా పనిచేస్తుందంటండి. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. 1 ఇయర్ బ్యాక్ మా మామయ్య గారు చిన్న మునగ చెట్టు నాటారు. అబ్బా, మునగ చెట్టు ఎందుకు నాటారు, గొంగళ పురుగులు వస్తాయి కదా అని భయపడ్డా. బట్ ఇప్పుడు మునగ చెట్టు ఎంత వాల్యూ ఉందో ఫ్రెండ్స్. రోటీల్లోనూ మునగాకు తినమంటున్నారు, ఫ్రై చేసుకోమంటున్నారు, మునగాకు కారం చేసుకొని తినమంటున్నారు, మునగాకు పప్పు చేసుకొని తినమంటున్నారు. ప్రతి దానిలో మునగాకు ఎక్కువ యూస్ చేయండి, మీ హెల్త్కి చాలా మంచిదని చెప్తున్నారు. ఏదైనా ఫ్రెండ్స్, పెద్దవాళ్ళు ఏది చేశారన్నా దానికి ఒక రీజన్ ఉంటుంది. ముందుగా మునగాకు కారం చేసుకుందాం. మునగాకు ఆకులు మాత్రమే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాష్ చేసుకొని ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ వచ్చింది అన్నప్పుడు మినపప్పు, పచ్చెనగపప్పు వేయించుకోవాలి. మినపప్పు, పచ్చెనపప్పుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక బౌల్లో పక్కకు తీసుకోవాలి. అదే బాండీలో జీలకర్ర, ధనియాలు వేసి వేయించుకోవాలి. వాటిని కూడా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకొని అదే కడాయిలో ఎండుమిర్చి కూడా వేసి వేయించుకొని బౌల్లో పక్కన పెట్టుకోవాలి. మునగాకు వేసి 2 మినిట్స్ వేయించుకొని వేయించుకున్న మునగాకు బౌల్లో పక్కకు తీసుకోవాలి. వీటన్నిటిని ఒక 2-3 మినిట్స్ చల్లారనివ్వాలండి. వీడియోలో చూపించిన విధంగా మనం ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కరివేపాకు కారం రెడీ. ఎంతో టేస్టీ అయిన మునగాకుతో కారపొడి రెడీ అండి. మనం అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్ద మునగాకు కారంతో కానీ కరివేపాకు కారంతో కానీ తింటే చాలా హెల్త్కి మంచిదంటండి. మునగాకుతో ఫ్రై చేసుకుందాం. మనం చేసుకునే ఆకుకూరల ఫ్రైల అన్నిటిలో ఈ మునగాకు ఫ్రై చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ముందుగా ఒక కడాయిని తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ వచ్చింది అన్నప్పుడు చిన్నుల్లి రెమ్మలు దంచుకొని వేసుకోవాలి. పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగాయి అన్నప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకు యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మునగాకు ఫ్రై అవుతుంది. చివరగా 1/2 స్పూన్ కారం వేసుకొని 1 మినిట్ కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మునగాకు ఫ్రై రెడీ అండి. ఈ ఫ్రై చేదు అసలు ఉండదండి. మనం చిన్నపిల్లలకు కూడా తినిపించవచ్చు. మీరందరూ ఈ వీడియోస్ చూస్తూ రెసిపీస్ ట్రై చేస్తారని, మీరందరూ ఈ మునగాకు కారము, మునగాకు ఫ్రై ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇట్లు మీ సంధ్య. ఫ్రెండ్స్, మీరందరూ నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్స్ కూడా పెట్టండి ఫ్రెండ్స్.